ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ మాజీ ఎండి వెంకటరెడ్డి ఏసీపీని బురిడీ కొట్టిస్తూ ముచ్చెమటలు పట్టిస్తున్నాడు అనేటువంటి వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు వెంకటరెడ్డి ఏసీపీని ఎలా బురిడీ కొట్టిస్తున్నాడు, ఎందుకు ఏసీపీకి ముచ్చెమటలు పడుతున్నాయి అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ మాజీ ఎండి వెంకటరెడ్డి ఇప్పుడు ఏసీపీని బురిడీ కొట్టిస్తూ ముచ్చెమటలు పట్టిస్తున్నాడు ఏసీపీకి అనేటువంటి వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? ఇప్పుడు ఆరితేరిపోయారు ఎవరెవరు? గనుల శాఖ మాజీ ఎండి వెంకటరెడ్డి, తర్వాత లిక్కర్ డాన్ ఎవరు వాసుదేవరెడ్డి అని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఎండి ఆయన, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, బెవరేజెస్ కార్పొరేషన్. తర్వాత ధర్మారెడ్డి గారు ఎవరైనా తిరుపతి దేవస్థానం మాజీ ఈవో. వీళ్ళు ఎన్డీఏ ప్రభుత్వం రాగానే మొట్టమొదట వీళ్ళ మీద నోటీసులు ఇచ్చి విచారణకు ఆదేశించింది. వైవి సుబ్బారెడ్డి గారి మీద కూడా విచారణకు ఆదేశించారు. అది సరే పొలిటికల్. వీళ్ళు అఫీషియల్స్ వీళ్ళని ఏరుకోరి తీసుకొచ్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు డిప్యుటేషన్ మీద. ఒకసారి కాదు, 2 సార్లు డిప్యుటేషన్ ఎక్స్టెండ్ చేశారు. జనరల్గా డిప్యుటేషన్ అంటే 3 years ఉంటుంది, కానీ ఈయన 6 years, 3+3 లేదంటే 2+2 అట్లా డిప్యుటేషన్ మీద ఉంచారు. వీళ్ళని ఉంచి జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అది చేసేలాగా వీళ్ళని మలుచుకుంటే వీళ్ళు కూడా ఎంజాయ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి కొంత, వీళ్ళకి కొంత అన్నట్టుగా నువ్వింత నీకెంత నాకింత అన్న కిట్ ప్రోకో. సో ఇది నడిపారు వ్యవహారం అనేది వాళ్ళ మీద ఉన్నటువంటి ఆరోపణలు. దాని మీద ఏసీబీ ఎంక్వైరీ చేశారు వెంకటరెడ్డి మీద. ఏసీబీ ఎంక్వైరీ చేస్తే ఆల్రెడీ ఆయన మీద కేసు బుక్ చేస్తే ఒకసారి జైలుకి వెళ్ళి వచ్చాడు, బెయిల్ మీద బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత విచారణకి సహకరించమని చెప్పి కోర్టు చెప్తే దాని ప్రకారం విచారణకైతే సహకరించాలి కదా. ఏసీబీ విచారణలో ఈయన చేసినటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి, అత్యంత భయంకరమైనటువంటి ప్రక్రియ ఏంటంటే ఆయన దగ్గర వాడినటువంటి ల్యాప్టాప్ ఒకటి, 2 ఐఫోన్లు. ఈయన 2019 నుంచి 2024 మధ్యలో ఇసుకు సంబంధించినటువంటి టెండర్ల వ్యవహారం కానీ, ఇసుకు సంబంధించినటువంటి లావాదేవీలు కానీ, ఇసుకు సంబంధించిన కాంట్రాక్ట్స్ కానీ ఇవన్నీ కూడా ల్యాప్టాప్లో, అలాగే 2 ఐఫోన్లు, ఆయన వాడినటువంటి 2 ఐఫోన్లు ఉన్నాయి అనేది ఏసీబీ తెలుసుకుంది. ఇప్పుడు వాటిని స్వాధీనం చేసుకుని ఎప్పుడు జైలుకి పోయి వచ్చిన తర్వాత, బెయిల్ మీద వచ్చిన తర్వాత ఈయన ఇచ్చింది బెయిల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎలా ఇచ్చాడు అని అంటే, ఆయన ల్యాప్టాప్ వాడిన ల్యాప్టాప్ ఏంటనేది వీళ్ళకి తెలుసు, ఏసీబీ వాళ్ళకి. సో ఆ ల్యాప్టాప్ని ఏమంటే మొత్తం ఖాళీ చేసేసి, దాంట్లో ఏమీ లేకుండా డిలీట్ చేసేసి, దాన్ని మొత్తం ఆయన డైలీ రోజువారీ సంబంధించినటువంటి మొత్తం ఉంటాయి కదా డేటా, ఈ డేటా మొత్తాన్ని డిలీట్ చేసేసి చేతిలో పెట్టాడు ఏసీబీ వాళ్ళకి. ఐఫోన్లు 2 హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఈ 2 ఐఫోన్లో మొత్తం అసలు ఫార్మేట్ చేస్తుంటాడు కదా, అవి మొత్తం తీసి పడేశారు ఏమి లేకుండా. అసలు కొన్ని ఫోన్లు అయితే కాల్ చేశారంట, బోర్డు చేసేసాడు. ఇది చేశారని చెప్పి ఏసీబీ వాళ్ళు చెప్తున్నారు. అంటే ఏసీబీ వాళ్ళకి సహకరించట్లేదు ఈ వెంకటరెడ్డి అనేది అర్థమవుతుందిగా. ఇప్పుడేమంటే వాళ్ళు చెప్పేది, ఏసీబీ వాళ్ళు ఒకవేళ ల్యాప్టాప్ పోయినా లేదంటే ఐఫోన్లు పోయినా కాల్ చేసిన ఫోన్ను డేటాని మళ్ళా మేము తీసుకోవచ్చు సోర్స్ నుంచి అని అంటున్నారు. ఆ సోర్స్లో ఉండాలిగా. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం నుంచి దిగిపోవడానికి కొన్ని రోజులు ముందు, అంటే ఎన్నికలు జరిగిన తర్వాత రిజల్ట్కి మధ్య కొంత గ్యాప్ ఉంది. ఆ టైంలో బాగా గుర్తుపెట్టుకుంటే కనుక షట్ డౌన్ అయినాయి సర్వర్లు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి సర్వర్స్ కొన్ని షట్ డౌన్ అయిపోయినాయి. ఆ రోజు ఏం చెప్పారంటే వాళ్ళు వాటిని రీఫ్రెష్ చేస్తున్నాము అని చెప్పారు. ఇలాంటి డేటా బహుశా ఆ రీఫ్రెష్లో పోయి ఉంటుంది, సర్వర్లో కూడా లేకుండా. ఏసీబీ వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? బట్ ఏసీబీ వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము మళ్ళీ దాన్ని రికవరీ చేసుకోగలము అంటున్నారు. రికవరీ ఎక్కడి నుంచి చేస్తారు మీరు? సర్వరే లేకపోతే రికవరీ ఎక్కడి నుంచి చేస్తారు?
అప్పట్లో 4-5 రోజుల పాటు అసలు మీకు సర్టిఫికేట్లు అన్నీ, డెత్ సర్టిఫికేట్లు కానీ, బర్త్ సర్టిఫికేట్లు కానీ, లేదా ఇతర సర్టిఫికేట్లు కానీ, జనరల్గా కంప్యూటరైజ్డ్ కదా అంతా ఇప్పుడు, ఎక్కడ కూడా పని చేయకుండా షట్ డౌన్ చేశారు. గుర్తుపెట్టుకోవాలి ఇది. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు షట్ డౌన్ అయింది సర్వర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు స్లో అయిపోయింది. రీఫ్రెష్ అని చెప్పి వీళ్ళు ఏం చేశారు, ఏమేమి అసలు లేపేశారు సర్వర్ నుంచి, ఇవి కనుక్కోవాలి కదా. నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగినటువంటి అతిపెద్ద కుంభకోణాల్లో లిక్కర్ కుంభకోణం ఒకటి, తర్వాత ఇసుక కుంభకోణం ఒకటి, తర్వాత ల్యాండ్ కుంభకోణం, ఇలా ఉన్నాయి పెద్ద పెద్ద కుంభకోణాలు. వీటికి సంబంధించిన డేటా మొత్తం లేపేసి ఉంటారు అనేది నాకున్నటువంటి అనుమానం. ఎందుకంటే దాదాపుగా 4 లక్షల ఎకరాల అసైన్ ల్యాండ్స్కి సంబంధించినటువంటి డేటా లేదని చెప్తున్నారు, మిస్ అయిందని చెప్తున్నారు. ఆ 4 లక్షల ఎకరాల అసైన్ ల్యాండ్ ఎటుపోయినట్టు మరి? అంటే వీళ్ళ ల్యాప్టాప్లో లేదంటే వీళ్ళ సర్వర్లో అయితే ఉండాలిగా. అసలు అది ఆ సర్వే నెంబర్లో అది ప్రైవేట్ భూమా, పట్టా భూమా, అసైన్ భూమా, ఏదనేది వివరాలు అయితే ఉండాలిగా. వాళ్ళ దగ్గర లేదు అని అంటే ఈ 4 లక్షల ఎకరాలకు సంబంధించి సర్వర్ నుంచి లేపేశారనేది అనుకోవాలి. 1. 2, లిక్కర్కి సంబంధించి నీకు ఆ రోజున ఆన్లైన్ పేమెంట్లు జరగలేదుగా, మొత్తం కరెన్సీ జరిగింది. కానీ స్టాక్ వచ్చింది ఎంత, స్టాక్ అమ్మింది ఎంత, ఈ డేటా అయితే ఉండాలి కదా. ఆ డేటా కనుక ఉంటే కనుక అసలు కరెన్సీ ఎంత తీసుకున్నారు అనేది అర్థమైపోద్ది. ఇన్నేంటి అంత పెట్టారు, ఎంత వసూలు అయింది అనేది. ఆ డేటా మిస్ అయిపోయి ఉంటుంది ఈ సర్వర్ రీఫ్రెష్ దాంట్లో షట్ డౌన్ చేసినప్పుడు ఇది కూడా వెళ్ళిపోయింది ఉంటుంది. ఇక గనులకు సంబంధించి ఇసుక సంబంధించి దాదాపుగా కొన్ని వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది అనేది, పక్కదోవ పట్టింది అనేది క్లియర్గా చంద్రబాబు గారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఎన్నికల ముందు చెప్పారు. ఆయన చెప్పిన దాని ప్రకారం ఒక 2 కంపెనీలకి హోల్సేల్గా ఇచ్చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఉండే ఇసుకను అంతటిని కూడా హోల్సేల్గా ఇచ్చేశారు. ఇస్తే వాళ్ళు సబ్ డీలర్స్కి ఇచ్చినట్టు ఇచ్చారు. ఇప్పుడు కనుక బిజినెస్ చేసుకునే వాళ్ళు ఓ ప్రొడక్ట్ని తయారు చేస్తే కనుక సూపర్ స్టాకిస్టు, రీటైలరు అటు పెట్టుకుంటాడు కదా, అలా పెట్టుకున్నారు. వీళ్ళు ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒకరికే ఇచ్చారు. ఆ టెండర్ని వాళ్ళకు అనుకూలంగా ఇవ్వడానికి ఈయన వెంకటరెడ్డి సహకరించాడని. సో దాంతో ఈ మొత్తం తాడేపల్లి వైపు వెళ్ళింది. గనులు అది ఇసుకు సంబంధించిన అమౌంట్ అంతా అనేది కూడా ఒకటి వినిపించింది అప్పట్లో. ఈ డేటా అంతా రావాలంటే అసలు ఇసుక ఎంత ఎక్స్కవేషన్ చేశారు, ఎంత అమ్మారు, ఎంత గవర్నమెంట్కి కట్టాలి, ఎంత కట్టారు, ఈ డేటా కావాలంటే సర్వర్లో ఇన్ఫర్మేషన్ తీయాలి కదా వీళ్ళు. మరి తీయగలరా? ల్యాప్టాప్ అయితే ఖాళీ చేసి ఇచ్చాడు, కొన్ని ఫోన్లు తగలబెట్టారు, 2 ఫోన్లు ఇచ్చారు, దాంట్లో ఇన్ఫర్మేషన్ మొత్తం డిలీట్ చేసి ఇచ్చారు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈయన ఎవరికైతే ఆ రోజున ఇసుక కాంట్రాక్ట్ ఇచ్చారో వాళ్ళు బ్యాంక్ గ్యారంటీ సొమ్ము డిపాజిట్ చేస్తారు. ఏ కాంట్రాక్టర్ అయినా వాళ్ళు ప్రభుత్వానికి బకాయిలు ఉన్నాయని చెప్పి రికార్డులో ఉంటే ఇతను బ్యాంక్ గ్యారంటీ సొమ్ము ఇచ్చేసాడు పర్మిషన్ లేకుండా. వాళ్ళు ఇచ్చినటువంటి బ్యాంక్ గ్యారంటీ సొమ్ము ఇచ్చేసాడు. వాళ్ళేమో ప్రభుత్వానికి బకాయిలు ఉన్నారు. వాళ్ళు ప్రభుత్వానికి బకాయిలు ఉన్నప్పుడు అసలు బకాయిలు పడ్డప్పుడు వీటిని జమేసుకోవడానికే బ్యాంక్ గ్యారెంటీలు ఇస్తారు. ఆ బకాయిలతో సంబంధం లేకుండా బ్యాంక్ గ్యారెంటీ డబ్బులు ముందే ఇచ్చాడు ఈయన వెంకటరెడ్డి. మరి ఇన్న అవినీతి ఆరోపణలు ఉంటే వీటిని నిరూపించాలంటే కనుక ఆ డేటా అయితే ఉండాలిగా, ఆ డేటా లేదు. సో ఇప్పుడు వెంకటరెడ్డి ఏసీబీకి ఏం చూపించారు, రిక్తహస్తం చూపించారు. ఇంకొక వైపు ధర్మారెడ్డి ఎక్కడున్నారో తెలియదు, వాసుదేవరెడ్డి ఎక్కడున్నారో తెలియదు. ఈ వెంకటరెడ్డి జైలుకి వెళ్ళాడు, బయటకు వచ్చాడు, హ్యాపీగా తిరుగుతున్నాడు. డేటా ఏదైనా చెప్పమంటే ఖాళీ చేతులు చూపిస్తున్నాడు. ఖాళీగా అన్నీ డిలీట్ చేసుకున్న కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, లేదంటే మొబైల్ ఫోన్లో చూపిస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి ఏసీబీ తన్ని విచారించి జరిగిన అవినీతిని నిరూపిస్తుందా అని అంటే ఎండమావిగానే కనిపిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.